హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఈరోజు నేను ఇలా సిల్వర్ బీడ్స్ అనేటివి యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మార్కెట్లో కొత్తగా వచ్చాయి సిల్వర్ బీడ్స్ అనేటివి. ఇందులో నేను హార్ట్ షేప్ అనేది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము రెడీమేడ్గా కుచ్చు అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు నేను ఫస్ట్ 150 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు నేను ఇలా 150 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఇప్పుడు మనము దీనికి బీడికి కింద ఒక హోల్ ఉంటుంది, మళ్ళీ పైన కూడా ఒక హోల్ ఉంటుందండి. ఇట్లా ఒక హోల్ని మనము కవర్ అనేది చేస్తూ ఒక నిమిషం ఇలా ఒక హోల్ని మనము ఇలా కవర్ చేస్తూ మనం ఇప్పుడు దీన్ని సిల్వర్ థ్రెడ్తోనే మనము ఇక్కడ దీనికి ఇలా చుట్టుకోవాలండి. ఇలా మంచిగా చుట్టుకోవాల్సి ఉంటుంది. చుట్టుకున్నాక మనము ఇక్కడ దీనికి ఇలా నాట్స్ అనేటివి ఇలా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్సెస్ జరీ థ్రెడ్ని మనం ఇలా ట్రిమ్ అనేది చేసి ఇప్పుడు ఎక్సెస్గా థ్రెడ్ ఏదైతే ఉంటుందో అండి దాన్ని మనం ఒకసారి లెంత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్సెస్ థ్రెడ్ని మనము ఇలా ట్రిమ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడు ఇలాంటివి కొన్ని రెడీ అనేటివి చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ దీనికోసం నేను ఇలాంటివి బీడ్స్ అనేటివి యూస్ చేస్తున్నానండి. ఇలాంటి బీడ్స్ ఇలా మనం కొన్ని రెడీ చేసుకుంటాం కదా. మళ్ళీ ఫోర్ స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఇలా వన్ సైడ్ నాడ్ అనేది వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇలా పైకేంచి నీడిల్ని ఈ సైడ్ ఉన్న హోల్లోకేంచి ఇలా తీసుకొని రావాలండి. ఇప్పుడు మనము ఎక్కడైతే శారీకి ఇలా నేను మార్క్ అయితే చేసుకున్నానో ఆ ప్లేస్లో మనం ఇలా చుట్టుకోవాలి. చుట్టుకొని మనం ఇక్కడ నాట్స్ అనేటివి ఇలా టైట్గా 2 నుంచి 3 నాట్స్ అనేటివి టైట్గా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్సెస్ థ్రెడ్ని మనం ఇలా ట్రిమ్ అనేది చేసేసేయాలి. ఇప్పుడు నేను ఇంకొకటి నాడ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకుంది కదండి. మళ్ళా కింది వైపులున్న హోల్లో నుంచి ఈ నీడిల్ని కొంచెం మనం పై వరకు ఇలా తీయాల్సి ఉంటుందండి. తీసి మళ్ళా సెంటర్లో మనము ఇలాంటి బీడ్ అనేది వేసుకున్నాం కదా, ఆ బీడ్ని కూడా మనం ఇలా తీసుకొని మనం ఎక్కడైతే ఇది మార్క్ చేసామో ఫ్రెండ్స్ ఆ మార్కింగ్ ప్లేస్లో మనం దీన్ని ఇలా కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం టైట్గా ఇక్కడ నాట్స్ అనేటిది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ ఉన్న ఎక్సెస్ థ్రెడ్ని మనం ఇలా ట్రిమ్ అనేది చేసేసేయాలి. ఇప్పుడు నేను ఇంకొకటి వేసి చూపిస్తానండి. మీరు కావాలంటే 1.5 ఇంచ్ డిస్టెన్స్కి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా ఏదైతే రెడీ చేసుకున్న కుచ్చు ఉంది కదా దాన్ని కిందికేంచి మనం ఇలా నీడిల్ని పై వరకు తీసుకొని రావాలండి. తీసుకొని వచ్చాక
ఇలాంటి బీడ్ ఒకటి ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నీడిల్ని ఇట్లా పైకి తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఇది మార్క్ చేసామో ఆ ప్లేస్లో దీన్ని ఇలా ఇక్కడ నాట్స్ అనేటివి ఇలా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, నా డిజైన్ అనేది ఇదండి. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటుందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.